శ్రీ గణేశాయ నమ. మాతాపితృభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈరోజు మనము శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి గురించి తెలుసుకుందాం. సనాతన ధర్మంలో శ్రీ దక్షిణామూర్తి స్వామిని పరమశివుని ఆది గురువు అవతారంగా పూజిస్తారు. జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను ప్రసాదించే ప్రత్యక్ష దైవం ఆయన. దక్షిణామూర్తి అనే పేరు వెనక అర్థం ఏంటి అంటే, దక్షిణ అంటే దక్షిణ దిశకు అభిముఖంగా ఉండేవాడు అనే అర్థం. అలాగే దక్షిణ అంటే సమర్థత, నైపుణ్యం అనే అర్థం కూడా ఉంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే సమర్థత కలిగినటువంటి మూర్తి కావడంతో ఆయనను దక్షిణామూర్తి అని పిలుస్తారు. స్వామివారి కుడి చేయి చిన్ముద్రలో ఉంటుంది. బొటనవేలు మరియు చూపుడు వేలు కలవడం ద్వారా బొటనవేలు పరమాత్మగాను, చూపుడు వేలు జీవాత్మగాను, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే అద్వైత సత్యాన్ని సూచిస్తుంది. దక్షిణామూర్తి స్వామి సాధారణంగా మాటలతో కాకుండా మౌనంగానే శిష్యుల సకల సంశయాలను నివృత్తి చేస్తారు. అందుకే ఆయనను మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని స్తుతిస్తూ ఉంటారు. స్వామివారి కుడిపాదం కింద అపస్మార పురుషుడు అంటే అజ్ఞానము, అహంకారానికి ప్రతీతి అయినటువంటి వాడు తొక్కబడి ఉంటాడు. జ్ఞానంతో అజ్ఞానాన్ని, అహంకారాన్ని జయించాలి అని ఇది సూచిస్తుంది. ఇక గురు దక్షిణామూర్తి అవతార కథ ఏంటయ్యా అంటే, ఈ కథను బ్రహ్మదేవుని మానసపుత్రులైనటువంటి సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్ కుమారుడు అనే సనకాది మునుల బ్రహ్మజ్ఞానాన్ని అన్వేషించిన సందర్భంలో ప్రారంభమవుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తన మానసపుత్రులుగా సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్ కుమారుడు అనే నలుగురిని సృష్టించాడు. వారు పుట్టుకతోనే తీవ్రమైన వైరాగ్యము, జ్ఞానదాహం కలిగి ఉంటారు. బ్రహ్మదేవుడు వారిని సృష్టి కార్యంలో పాల్గొనమని కోరగా వారు దానికి వినయపూర్వకంగా నిరాకరించి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనే సంకల్పంతో తపస్సుకు ఉపక్రమిస్తారు. వారు వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అయినప్పటికీ శాస్త్రజ్ఞానం వారి అంతరంగంలోని చివరి సంశయాలను పూర్తిగా తొలగించలేకపోయింది. పరమాత్మ ఎవరు? ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? బంధాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు మాటల ద్వారా వాళ్లకు లభించినటువంటి సమాధానాలు వారికి పరిపూర్ణ సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. అందుకే పరబ్రహ్మతత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవింపచేయగల గురువు కోసం అన్వేషించడం ప్రారంభించారు. వారి తీవ్రమైన తపస్సుకు, సత్యాన్వేషణకు మెచ్చినటువంటి పరమశివుడు గురు రూపంలో దర్శనమివ్వాలి అని సంకల్పించుకున్నాడు. ఒక విశాలమైన వటవృక్షం కింద ప్రశాంతంగా, తేజోవంతంగా ఆశీనుడే ఉన్నటువంటి 16 అంటే 16 సంవత్సరాల యువకుడిని వాళ్ళు దర్శించారు. ఆ యువకుడే శ్రీ దక్షిణామూర్తి స్వామి. ఆయన చుట్టూ వయోవృద్ధులైన మునులు వినయంతో ఆసీనులై ఉన్నారు. సనకాది మునులు స్వామివారి పాదాలకు నమస్కరించి శిష్యులుగా చేరారు. దక్షిణామూర్తి స్వామి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా కూర్చొని తన కుడి చేతితో చిన్ముద్రను ప్రదర్శించారు. ఆ ఆశ్చర్యకరమైనటువంటి మౌనబోధనను, చిన్ముద్రను దర్శించి క్షణంలోనే సనకాది మునుల హృదయంలోని అన్ని సంశయాలు నివృత్తి అయ్యాయి. మాటలకు అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించారు. ఆ క్షణమే వారు జీవన్ముక్తులయ్యారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అంటే వటవృక్షం కింద గురువు యువకుడు, గురువు యువకుడు, శిష్యులు వయోవృద్ధులు. వటతరోర్మూలే వృద్ధాః శిష్య, శిష్యులు వయోవృద్ధులు. గురువు గారి వ్యాఖ్యానం మౌనం. మౌనం వ్యాఖ్యానం. ఆ మౌనబోధతోనే శిష్యుల సంశయాలన్నీ నివృత్తి అయ్యాయి. మాటలతో వివరించలేని పరబ్రహ్మతత్వాన్ని, అనుభూతిని చెందించడమే నిజమైనటువంటి జ్ఞానం అని శ్రీ దక్షిణామూర్తి స్వామి లోకానికి చాటి చెప్పారు. అందుకే సనాతన ధర్మంలో ఏ విద్యనైనా, ఏ శాస్త్రాన్నైనా, ఏ జ్ఞానాన్నైనా ప్రారంభించే ముందు శ్రీ గురు దక్షిణామూర్తి స్వామిని స్మరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
నిజమైన గురువు కొత్త విషయాలను నేర్పేవాడు మాత్రమే కాదు, మనలో ఇప్పటికే ఉన్న పరమ సత్యాన్ని అనుభవింపచేసేవాడే ఆ ఆది గురువే శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనంగా పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తూ వయోవృద్ధులైనటువంటి బ్రహ్మనిష్ఠులచే సేవింపబడుతూ చేతిలో చిన్ముద్రను ధరించి ఆనందరూపుడై తన స్వరూపానందంలో విహరిస్తూ ప్రసన్నవదనంతో వెలిగే శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని నేను స్తుతిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప.